Thanks for watching BVR TV News. పండుగ దినం. ఈ నిషీధ గుహాంతరమందున వెతలతో నిండిన విగత జీవులను సవిత్రు కిరణాలు సృజించి వెలుగును స్రవింపజేసి ధరిత్రి వెలసిన దినం పండుగ దినం. ఈ రోత పాత బూజుబూర్జువాలను బూడిద చేయగా ప్రజాజ్వాలలై పరిడవిల్లుసును శ్రామిక వర్గపు శ్రేయస్సు కోరిన దినం పండుగ దినం. ఈ కుంటియూహల తుంటరి హీనుల మెదళ్ళు పదునై వదుళ్ళు బిరుసై సన్మార్గంలో సద్భావంతో ప్రగతి పథంలో పయనం చేసిన దినం పండుగ దినం. ఈ విషవృక్షం కూకటి వేళ్లతో పెకల్చి వేసి పేరును మలిపి సత్యరూపమై సమతను విరిసిన విప్లవ వృక్షం విరిసిన క్షణం దినం పండుగ దినం. ఇది పండుగ దినం. తేల్చుకో, కుడి ఎడమల తేడా తెలుసుకో, నీ గమ్యం ఏదో తేల్చుకో. ఇది కుడి తడిలేని మడి భూతకాలపు కాదు భూతాల కాలపు సంస్కృతి పరులు స్వాములోర్లు బాబాలు అమ్మవారు తరతరాల మానవ తలల్ని ఊపించిన ఘనులు బైబిల్ ఖురాన్ భగవద్గీతలు లభ్యమయ్యే కొట్లు వర్ణ వ్యవస్థలు వర్గ అవస్థలు విస్తరించిన చోట్లు స్వతంత్ర పౌరులు బానిసలు సామాన్యులు పీడితులు శ్రమశక్తిని శాంతం బలిగావించుకునే కార్మికులు వారి చరిత్రావశేషాలు గల ప్రదేశాలు విలాస వస్తువులుగా వాడిన స్త్రీలు ఆఖరి సావులు ఈ దారిన కనబడతాయి. అది ఎడమ కష్టాలకు కడమ భావిపై భరోసానిస్తూ ప్రకృతి శక్తులు తెలుసుకుంటూ నభోంతరాల్ని విహరింపజేస్తూ మానవుని నవ్వినిగా తీర్చిదిద్దే సంస్కృతులు శాస్త్రీయ ఆలోచనలు హేతువాద దృక్పథాలు వర్ణ వర్గ రహిత సామాజిక చైతన్యాత్మక ప్రదేశాలు ప్రతి మనిషికి శ్రమకు తగ్గ ఫలితాలను అందించే దేశాలు వాటి విలువైన సందేశాలు ఆఖడికి చీకటికి తావులేని రాజ్యాలు ఈ దారిన కనబడతాయి. కుడి ఎడమల తేడా తెలుసుకో, నీ గమ్యం ఏదో తేల్చుకో. నెక్స్ట్ ఆశీస్సులు ఇరండి, ఆశీస్సులు ఇవ్వండి. ఆఫీసర్ని అయ్యాక అప్పుడే ఊరొచ్చి పొద్దుపోయే కొరకు పోయాను ఆవలకు సాగితిని దూరాన సాగరపు తీరాన సంధ్య చల్లని వేళ మంది కొల్లలు గోల. ఎందరెందరో సుందరీమణులు సుందరులు అందరూ వస్తున్నారు, ఆడుకుంటున్నారు. అది సముద్ర తీరం, సముద్ర బీచ్ కాబట్టి లవ్వర్ల మాటలతో పువ్వులతో కొట్లాట, ఎవ్వరుల జంటలు నవ్వుల పంటలు. వావ్, ఏం పదాలు! దూకింది ఆ కడలి, సోకింది ఆ గాలి, చందమామయ్య చూసే చుక్కమ్మ సిగ్గుపడే. సాయంత్రం ఒకరి స్పర్శన ఒకరు సుఖముందుతున్నారు, ప్రతి జంటలో వేడి ప్రజ్వరిల్లుతున్నది. జంటలన్నిటినీ నా కంట చూసినప్పుడు కొంటె కోరిక పుట్టే, ఒంటరిగా నేను. మసక చీకటిలోన మసలింది ఒక జాన, తాకింది నా చేయి, క్షణమంతా ఒక హాయి. ఏమిటని బెదిరాను, ఎవరని అడిగాను,
ఈ బూటి ఏమిటో నాతోటి చీకట్లో. బూటి స్త్రీ యా. అందమౌ మందహాసాలెన్ను చిందింది, సుందరపు లోకాలు చూపిద్దు రమ్మంది. క్షణమంతా తారి నా మనసు కట్టడి చేసి నిజమేమో చెప్పమని నిలదీసి అడిగాను. కిలకిలా నవ్వింది, వలవలా ఏడ్చింది. తన జీవితపు నిజం కనుముందు విప్పింది. నా ముసలి తల్లిదండ్రి కుంటి గుడ్డిగా నుండ్రి. నా చదువు డిగ్రీలో ఆయాసపడుతుంది. ఈ మాయ సంఘాన వేమార్లు ఎదురిస్తి. నా పెళ్లి చూపులు 10 వరకు అయ్యాయి, వరకట్నం వదిలేక పదిలంగా పోయాయి. కూడు గూడు గుడ్డలన్నీ కరువయ్యాయి. మాకు డబ్బులు లేవు, మాకు జబ్బులు లేవు. నిజమంతా చెప్పింది. ముఖమంతా కందింది. నా వైపు తిప్పాను, నా వైఫ్ అన్నాను. వాట్ ఏ రైమింగ్ పదాలు. యా, నెక్స్ట్. మన ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన దేవాలయం రామపదం అనేది యునెస్కో గుర్తింపు కూడా లభించింది కదా. అది అందరు చాలామంది కవులు, దాన్ని ప్రసిద్ధమైన కవులు కూడా దాన్ని వర్ణించారు. నేను చూసినటువంటి నా యాంగిల్ ఒకటి, ఇది ఒక అక్కడ ఉన్నటువంటి శిల్పం, ఆ రమణి, అది నా ప్రేయస్ అనుకుంటాను. అనుకొని నేను ఒక ప్రియునిగా భావించి రాసినటువంటిది. ఓకే. రామప్ప రమణితో. ఓకే, టైటిల్ శీర్షిక. కాకతీయుల తరం కలిగించిన ఒక వరం. రామప్ప రాగిణిని, నవ జగన్మోహిని కనువిందు సొంపారగా తాను మది నిండే ఇంపారగా చేయెత్తి పిలిచింది. చేతుట్టండి చెలికాన్ని నడుజేర, దూరంపు చూపుతో దరిజేర నిలిచింది. అతిలోక సుందరముగా మయుడు రామప్ప నిలయంపున, రామప్పగుడిలో రాళ్ల గుట్టల చెంత రమ్యావరణమునందు అడవి పచ్చికలందు ఆడుతున్నది జాన. మొగ్గల్లె కెంపూతతో తాను సిగ్గుపడే కెంపూతతో, తాను సిగ్గుపడే నును చెంపతో గిరిజనుల కన్నె వల్ల నయగారం ఉనికింది. ఒక 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 ఉన్నది వాళ్ళు ఆదివాసీల అమ్మాయిలాగా. నెరసాని మనసంతా దొరసాని అయ్యింది. నెరసాని మనసంతా దొరసాని అయ్యింది. నాకు దొరసాని ఎన్ని ఊసలు చెప్పానో నా గుండె కొండలు తిరిగినాం. ఇంకొక బొమ్మ, కొంటె మర్కటం ఒకటి, ఒక కూతి అక్కడే ఉంది. ఒక ఆ అమ్మాయి కొంగును చీరను లాగుతుంది. కోతి బొమ్మ ఉన్నదాడ. కొంటె మర్కటం ఒకటి, ఒంటి చీలము లాగా, తరుణి నీ తత్తరము భిత్తరమే నామతిని. తత్తరపడది, పోతుంది, చీరపోతుంది. పలవాటు గీరాడగా గాలి కెరటాలు జీరాడగా రామప్ప తరంగాళ జననం పైన ధిమి ధిమి తకిటయను నాదని స్వరములతో
ఆ చెరువు తరంగాలు అవి ఒక వాయిద్యం లాగా అనిపించేది తరంగాలు. రామప్ప చెరువు తరంగాల జననంపైన ధిమి ధిమి తకటయను నాదనిస్తనులతో నృత్యాలు చేస్తుండగా మంచి ముత్యాలు అల్లాడిన. ఆ ధ్వనికి ఈవెన్ డ్యాన్స్ చేస్తే ఆ ముత్యాలు రాలుతున్నాయి. నడుము తిప్పి నాగిని నృత్యం ఉండదు, నాగి నృత్యం చేసి తొగరు కన్నుల దాన తొందరించితే నన్ను కౌగిళ్ళ ఆరాడి తిని దారి పొదరిల్ల పోరాడి తిని విరహాల పర్వాల హొయలన్నీ చూపితివి విరిజించి తాపమును పర్వెత్త చేస్తే జతగూడ దివిరాగవే నంది బసవన్న దీవించగా ఆడ బసవం వృషభం నంది ఉన్నది, నంది ఆడ దీవిస్తాడు పడతాడు రా. అబ్బా నెక్స్ట్ అది తరం తరం నిరంతరం శీర్షిక రైట్. కలిసి నడిచే మనం అంటే ఒక స్త్రీతోనే మాట్లాడుతున్నాను. కాదులే చెరిసగం. కాదులే చెరిసగం అని ఎవరంటారు? పురుషుడు అంటాడు. ఓకే రైట్, స్పీక్. పతిదేవుడను నేను, చరణదాసి నువ్వు. నువ్వే, మీరు కాదు, నువ్వు ఏకవచనం. స్త్రీ తక్కువ చూపడం. ఓహో, తక్కువ చూపించడం. ఆధిపత్యం నాది, నాదేను పై చేయి. ఇంట్లో నాది ఆధిపత్యం. ధర్మపత్నివి నీవు, తల కొంత దించి ఎప్పుడు వంగి ఉండు. చంద్రమతి వని నిన్ను వీధిలో అమ్మేదను. హరిశ్చంద్రుడు కానుడు. చంద్రమతి వని నిన్ను వీధిలో అమ్మేదను. ఆయన భర్తను అమ్మలే, భార్యను అమ్మిండు. హరిశ్చంద్రుడు భార్యను అమ్మిండు, కానీ చంద్రమతి భర్తను అమ్మలే. అంటే అమ్మే అధికారం పురుషుడికి ఉన్నది, స్త్రీకి లేదు. ఓకే. సీతమ్మవని చెప్పి నట్టడవి నెట్టదను. నువ్వు సీతవు, నేను తీసుకుపోయి అడిలో పోవాలంటే పోవాలి. అంతే. ద్రౌపదివి నీవంటూ జూదంలో ఉండేదను. నా ఆస్తి, నా భార్య నా ఆస్తి అనుకుని దాన్ని కూడా జూదంలో పెట్టాడు పురుషుడు. రేణుకవు నీవంటూ సంతుతో నరికింటూ నీ కొడుకుతోనే నీ చంపెత్తా. నీ అమ్మ చంపరాడు కూడా చంపేశాడు రేణుకది. పాతివ్రత్యము నీకు పరమభూషణము వెను. 16,000 మందిని నేను పొందేదాన్ని. కృష్ణుడు కూర్చోట. నీకు పాతివ్రత్యం ఉండాలి, స్త్రీకి ఒక్క భోగంతోనే ఉండాలి. కానీ పురుషుడు మాత్రం 16,000 మందితో పోవచ్చు. ఇది అప్పటి నుంచి ఉందా? ఉంది కదా. 16 స్త్రీలకు కృష్ణుడికి 16,000 మంది గోపికలు ఉండరు అని చదువుతాం. ఇది 16,000. అది 16,000 మందిని నేను పొందేదాను. స్వీయగా సామాన్యగా నిండు విడుతూ వంశాన్ని నిలబెట్టడమే కదా నీ వంతు. నాకు పిల్లలు పుట్టియారు, పిల్లలు కనాలడు, అంతే. అది నీ వంతు, నీ డ్యూటీ. నువ్వు మిషన్ అంతే కదా. నువ్వు మిషను, నీకు అధికారం లేదు. నటి, సఖి, దాసిగా, దానిగా, దూతిగా నీ జాతి తోడని నిన్ను దార్చ చూసేదాను. ఒక స్త్రీ చేయకపోవడానికి ఇంకో స్త్రీ కూడా ఓసారి పనిచేస్తుంది. నువ్వు పదం తీసుకుపోతాడు, రమ్మని పిలుస్తూ వీడరం. నన్ను గన్ని పెంచేటి సామర్థ్యం ఎంతున్నా ప్రతి పురుషుడిని స్త్రీయే కంటది.
ఆమెకు సామర్థ్యం ఉన్నది, కానీ సామర్థ్యం పురుషుడికి లేదు. ఉమ్. నీకు సామర్థ్యం ఉన్నా కూడా అబలవే నీవంటూ అపహాస్యం ఉండవద్దు. నువ్వు బలం లేని దానివి, కానీ కన్నవు, నాకు అంత సామర్థ్యం ఉన్నది, కానీ నువ్వు బలహీనురాలు అని అనుకుంటావు. సిగ్గు లజ్జాశీల సంస్కారం ఒద్దికలు. సిగ్గు లజ్జాశీలం సంస్కారం ఇవన్నీ ఒద్దిక. ఇవన్నీ కూడా తగునమ్మ నీకు అసలు ఇవి నీకు ఉండాలి. తరుణి అవి నీ నగలు, అవే నీకు నగలు భూషణాలు. ఈ సిగ్గు లజ్జ ఇవన్నీ పురుషుడికి లేకున్నా పర్వాలేదు, స్త్రీకి అయితే ఉండాలనుకుంటాడు. అట్లా నా పనులు వికటిస్తే తలుచుకొని ఏడిస్తే ముగ్ధవే నీవంటూ ముచ్చటగా పిలిచాడు. ముగ్ధ అంటారు స్త్రీని ముద్ద అంటారా? ముగ్ధ మంచి అందమైన పేరు. ఓకే. ముగ్ధ నువ్వు ఏడుస్తారు, ఎప్పటికీ ఏడుస్తారు అంటే ముగ్ధ ఏడొక్కి అంట. నీవు మరణిస్తేనో వేరొకరు నాకు సతి, చచ్చిపోతే నాకు ఇంకో దాన్ని తెచ్చుకుంటాడు. నేను చనిపోతేనో సతి వంటూ నీకు చితి, నేను తీసుకుపోయి వాళ్ళ వారేస్తారు. సతీ సహగమనమా? సతీ సహగం అంటే ఆ విధంగా అనేక రకాలుగా స్త్రీని వంచింది పురుష జాతి. తరం నిరంతరం విధంగా జరిగింది. ఒక తరం కాదు, హరిశ్చంద్రుడి నుంచి ఇప్పటిదాకా ఇప్పుడు కూడా స్త్రీని ఒక రకంగా పురుషుడి పురుషాధిపత్యం ఉంది కదా. నెక్స్ట్ మా నాయన, మా ఫాదర్ గురించి శీర్షిక పేరు మా నాయన. ఓకే. మా నాయనకు నేను ఒక్కనే కొడుకు, చాలా అల్లారం ఉద్యోగం తీసుకున్నాను. ఇల్లే చెప్తా మీ సొంత మాట? సొంత చెప్తా. అందరికీ నాన్నే. నా నాన్న అమ్మతనం కురిపించిన నాన్నతనం కాదు, అమ్మతనం అంటే చాలా మృదువుగా ఉంటుంది. అర్ధనారీశ్వరమూర్తిగా గోచరమై లాలించడం పాలించడం తెలిసిన నాన్న. నేను చంటిగా మారాం చేస్తున్నప్పుడు గారాబంతో గోరు ముద్దల్ని తినిపించడంతో పాటు పిట్ట కథల్ని ఇష్టమైన మాటల్ని నేర్పించిన తొలి గురువు మా నాన్న. ఓకే. మా నాన్న తొలి నేర్పించేది, ఫస్ట్ టీచర్. నా తోటి పిల్లలందరిలో నన్ను మెరుగ్గా చూడాలని, నా తోటి పిల్లలందరి లోపల నన్ను మెరుగ్గా చూడాలని, నాకు కష్టం లేకుండా తనకిష్టమైన మార్గంలో పెంచిన నాన్న. తన అరచేతిలో నా పాదాలని పెట్టుకొని తన చూపుడు వెలితో నన్ను నిర్దేశించిన నాన్న. ఇట్లా ఎదురాని దారి అని ఆయన అరచేతిలో పెట్టి పాదాలు పెట్టుకోవడం చూపించాడు దారి. నాకు ఫస్ట్ గురువు బండి చంద్రయ్య అంటే టీచర్, వాళ్ళు పెట్టించాడు. నిజమైన టీచర్. ఓకే, రైట్. నిజమైనది ఎంత. బండి చంద్రయ్య బడి పంతులకు నన్ను అప్పగించి నమస్కరించిన వేళ నన్ను తీసుకుపోయి బడిలో చెరువు చేశాడు. అవును. ఇంకా టీచర్లు ఉన్నారు, వెంకటయ్య, రమణయ్య, హకీం సార్లు. నా వంకన చూసి కనులు ఎగిరేసిన వేళ విషయాలు అని చెప్పారు. బడిలో ఇచ్చిన బహుమతులన్నీ తనకు అందిస్తే కళ్ళ నిండా ఆనంద భాష్పాలను ఉలికించిన నా కొడుకు అందించాడు. తన కడుపు మార్చుకొని నా చదువులకై నాకు కనబడకుండా బాధపడ్డ నాన్న. అప్పుడు చాలా పేదరికం ఉంటుంది.
పొద్దంతా వర్షంతో ఎండలో పనిచేసి సాయంత్రం నన్ను అడిలో చేర్చుకొని హర్షించాడు నన్ను, సంతోషపడ్డాడు. నా పాదానికి ముళ్ళు గుచ్చినప్పుడు తను విలవిల్లాడిన దృశ్యం నాకు ఇంకా సాదృశ్యం. నాకు ఒకసారి ముళ్ళు గుస్తే బాగా ఏడ్చాడు. నిజంగానే వచ్చిందా? ఇదంతా ఓకే ఓకే. అది ఇంకా నాకు నా మెదడు తిరుగుతుంది. ఆయన నేను బాధపడతలేను, ఏడోకి రానని నేనంట, ఆయన ఏడుతాడు నా ముళ్ళు వస్తే. ఓకే. నా పై చదువులకు పట్టణంలో ఉంటే ఇవి హన్మకొండకు వస్తే, నేను అక్కడి నుంచి పల్లెటూరు నుంచి హన్మకొండకు వస్తే గాసం మోసుకొచ్చి, గాసం పట్నం పదిలం బిడ్డ అని కన్నీళ్ళు నింపుకున్న వైనం నాకు ఇప్పటికీ మరణం. నాకు ఇచ్చి ఈడ్చుకుంటా పదిలం బిడ్డ మన రిక్షాలు అప్పుడు ఆటోలోకి రిక్షాలు, మోటార్ సైకిల్ ఇదంతా. నేను కాలేజీ చదువుతుంటే తను గొర్వపడ్డాడు. ఉద్యోగిగా ఇంటికి వస్తే ఉప్పొంగిపోయాడు. నా పెళ్ళినాడు తన కళ్ళల్లో కాంతిరే కళ్ళు నింపుకున్నాడు. నా సంతానాన్ని చూసి మనసారా ఆనందించాడు. నా కొడుకు పెట్టాడు. చెట్టు తన ఫలాల్ని తినలేనట్లుగానే నా కష్టార్జితం తాను అనుభవించలేదు. నిత్యం తనను తలవక నిద్రపోని నాకు తాను తండ్రి కావటమే చాలు మరో జన్మకు. అదొకటి చాలు. మా నాన్న మా అమ్మాయి ఫోటో పెట్టుకోవాలి, దగ్గర పెట్టుకో. చేదు నిజాలు. చేదు నిజాలు శీర్షిక. చెల్లి బిగి కౌగిళ్ళతోనే కాదు, చెల్లి బిగి కౌగిళ్ళతోనే కాదు, చెలరేగటంతోనే ఆగుతుంది చలి. ఒక భార్య దగ్గర ఉండడే కాదు, జాతీయ పతాకాలను ఎగరడమే కాదు, జాతి ప్రజల కష్టాలను ఎదుర్కోవడమే దేశభక్తి. ఓకే. హింసించే కంసుల్ని హతం చేయడం అహింస. కంసులు చంపితే అది హత్య కాదు, అహింస. ఎందుకంటే వాడు బతుకుంటే చాలామంది చంపుతాడు, వాడు ఒక్కరిని చంపితే చాలామంది పోతుంది, కాబట్టి అది అహింస. రాగాలు తీస్తే పుట్టదు, రాపిడి చేస్తేనే పుడుతుంది ఇష్టం. అవును. ఏదో రాగాలు తీసి పుట్ట రాగాలు తీస్తే ఇష్టం రాదు. రాపిడి వేడి జనంలో పట్ల వేడి రావాలంటే రాపిడి కావాలి. వ్యర్థ ప్రలాపాలతో వినవు, మర్దన చేస్తేనే వింటాయి గాడిదలు. ఏదో గాడిద ముందుకు వచ్చి నువ్వు ఇట్లా చేయ తల్లి అట్లా అంటే వినది, దాన్ని రెండు జాపితేనే అది మంచిగా నడుస్తుంది. విలపిస్తే తీరదు, విలపిస్తే తీరదు, విప్లవిస్తే తీరుతుంది కసి. కొందరు బతకడమే కాదు, అందరూ సమంగా బతకడమే స్వాతంత్రం. ఏదో కొందరు డబ్బున్నోళ్ళు మేడలు కడితే అది కాదు. కారణం ధరవరులకేం తక్కువ? ధరవరులు అంటే మంత్రులు, ఇప్పుడు పాలించేవాళ్ళు. ధరల వరాలని ప్రసాదించారు. నిన్న మొన్న బస్ ఛార్జీలో ఇచ్చారు. తెల్లవాడు విరితే బ్రతుకు తెల్లవారుని అన్నారు. తెల్లవాడు పోతే మంచి భక్తం ఉండదు. నాకలోకమని మురిపించి, నాకలోకం అంటే స్వర్గలోకం, స్వర్గలోకమని మురిపించి నరకలోకాలని మరిపిస్తున్నారు. 50 ఏళ్ళుగా వంగి మోసిన నడుం ఇంకా మోయలేదంటుంది ధరాధరం.
ఈ ధరాధరం అంటే కొండలు. అసలు మొత్తం ఈ కారణం అనేది ఎవరి గురించి అది? అదే చెప్తాను లాస్ట్. ఉమ్, 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 75 ఏళ్ళుగా మోస్తున్నాం ఈ ఈ కొండను వీపు మీద, ఉమ్. ఇంకా మోయలేని ఉంటుంది ఈ ధరాధరం. ఓకే. ఎందరో సామాన్య చైతన్యహీన నరులు, కానీ చాలామంది వాళ్ళకు చైతన్యం లేదు, పేదరికంగానే ఉండవు సామాన్యంగా. కొందరైతే వక్రమార్గ దురంధర నరవాహనుడు, వక్రమార్గంగా దురంగంగా నరవాహనుడు. నరవాహనుడు అంటే కుబేరులు. ఆ, కొంతమంది మాత్రమే కుబేరులు, చాలామంది పేదవాళ్ళు. ఉమ్, అందుకే రా అబ్బి నరకాలు అంటున్నారు. ఈ నరకాలను నరక. నరకాలే ఉండద్దు, ఉమ్, ఇట్లాంటివి ఉండద్దు. అది కారణం. ఉహుం, ఓకే ఓకే ఓకే. కారణం అది. స్నేహం గురించి ఒక మిత్రుడు మనం స్నేహం అంటే ఒక రకంగా చెప్పాలంటే అది ఆ స్వార్థం గురించి ఉండదు. ఎట్లా ఉంటుందంటే విలువైనది, వెలలేనిది, దాన్ని మనం డబ్బుతో కొనలేదు. ఉమ్, నీడనిచ్చి సేద తీర్చేది చెట్టు లాంటిది, దానికి ఏముండదు, స్వార్థం ఉండదు. ఉమ్, నవ్వులకి కన్నీటికి సమంగా స్పందించేది. మనం నవ్వినప్పుడు, మనం ఏడ్చినప్పుడు ఉమ్, దగ్గరకు సమంగా ఉంటుంది స్నేహం అనేది. స్నేహితుడు కూడా ఉమ్, అన్నీ తానుగా ఆరాటపడేది. ఆత్మీయత నిజాయితీలకు మారుపేరయ్యేది. కంటికి రెప్పయ్యేది, కడిగిన ముత్యమయ్యేది. తన కోసం తపన పడక త్యాగానికి తాపత్రయపడేది. ఈయన గురించి ఈయన మొత్తం మాట్లాడితే నాకేమొస్తుంది అనుకో, త్యాగం చేస్తుంది. కుల మత గోడులు లేక కూర్మి లేముల అతీతమయ్యేది. పేదరికానికైనా డబ్బు ఉన్నప్పుడైనా కూడా సమానంగా ఉంటుంది స్నేహం. అది మాత్రమే తెలిసినది, అంతా లేకుండా పెరిగాయి. అది మాత్రమే తెలిసింది. మల్లిలా, ఒక మల్లెపూలాగా తల్లిలా మనసు దోచేది. విల్లు విడిచిన శరంలా దూసుకెళ్ళేది. ఉమ్, విల్లు విడిచిన శరంలా దూసుకెళ్ళి దాని ఆగది. అవును, స్నేహం. ఫ్రెండ్షిప్ అనేది ఉమ్, అదృశ్య వాణిలా, ఆపన్న హస్తంలా ఆదరిస్తున్న అవడి లాంటిదిరా స్నేహం. మన భూమి ఎట్లాంటిదో. ఎవరు సార్ మీ బెస్ట్ ఫ్రెండ్? మీరు రాశారు కదా, ఇది ఎవరు మీ బెస్ట్ ఫ్రెండ్? ఎట్లాంటిది కాదు, చాలా మంది. ఓకే, రైట్ రైట్. ఎవరైనా ఊహించుకొని రాసిల్లా అని చెప్పేసి. ఫ్రెండ్షిప్. రైట్, నెక్స్ట్. ఈ దళిత జాతి అంటే గిరిజనులు, బలహీనులు, లేకపోతే బడుగు వర్గాల హరిజన గిరిజనులు ఉంటారు కదా, వాళ్ళకు ఇంకా వాళ్ళు మేమేంటిది అని తెలుసుకుంటే అప్పుడు గెలుస్తారు. నువ్వేంటంటే ఏంటి శీర్షిక? నువ్వేంటంటే నువ్వేంటి అనుకుంటావు. నీ సహనం చేతగానిది అవుతున్నది. నువ్వు సహనం ఉంటే చేతగాను అనుకుంటారు. నీ మౌనం మూగతనంగా రోధింపబడుతున్నది. నీ వినమ్రం బలహీనతగా బడుద్దాయిగా అవుతున్నది. పిచ్చోడా, పేదోడా, దగాపడిన తమ్ముడు, దళిత మానవుడు. దళిత అంటే ఇవన్నీ పేదవాళ్ళంతా కూడా. కళ్ళు తెరిచి చూడు చాలు, కళ్ళు తెరిచి చాలు. ముక్కంటివి నువ్వే, మూడు కళ్ళవాడు అంటే విప్లవాలు సృష్టించేవాడు, మొత్తం భస్మం చేసేటువంటి శక్తి నీకు ఉన్నది చెప్పడం. నువ్వేంటంటే అది. వేదన జడిత గానం.
శీర్షిక పేరు. వేదన వేదనాజనిత గానం. జనిత గానం. అంటే బాధల నుంచి పుట్టుకొచ్చేటువంటి రాగము గానం. గానం. బాధ నుంచి కూడా మంచి వస్తుందా అని చెప్పడం. చిల్లి పడిన వెదురు ఎడద. వెదురు బొంగు ఉంటుంది కదా, దాన్ని రంధ్రాలు చేస్తారు, బాధపడుతుంది కదా. ఆ వెదురు ఎడద కొల్లలుగా పాడేటట్లు దాన్ని ఫ్లోట్ అయితే చాలా చక్కగా పడుతుంది. అవును అవునవును. అది చిల్లి పడితేనే పడుతుంది లేదా పడుతుంది, అది బాధపడుతుంది కానీ మనకు పాట పడదు. వ్యధాభరిత హృదయమే వాల్మీకిని కవి చేసి. వాల్మీకి కూడా బాధపడే కవిత రాశాడు. మొదటి మనకు ఆది కవి అనుకుంటాం. ఒక రెండు పక్షులు ఒక చనిపోతే ఏడుస్తా అంటే చూసి అయ్యో అట్లా అని అప్పుడు ఒక శ్లోకం చదివి పెద్ద కథ. గాయపడిన సంధ్య తాను. సంధ్య అంటే చీకటి అయినప్పుడు, చీకటి పడుతున్నప్పుడు కావి రంగులు ఎన్నో కురి మంచి రంగులు వస్తుంటాయి సాయంత్రం పూట. పక్షి మనసు పాప మనసు పాటలు ఎన్నో పాడుతుంది. అంటే సాయంత్రం పూట ఆ పక్షి ఇళ్ళకి తన గూటికి వస్తుంటా కిలకిల రావాలి చూసుకుంటూ వస్తుంటుంది ఆ సంధ్య పూట. కన్నీటి ధారలతో కుదిపి వేయబడే జలపాతం గోడు పాట మదినే కరిగించి. ఒక జలపాతం దగ్గర మనం కూర్చుంటే అది దొరుకుతుంటుంది. అది దొరికి దాన్ని మనకేంటిది అది దాన్ని బాధపడుతుంటుంది. అది బాధపడుకుంటున్నప్పుడు కూడా మనకు మాత్రం సంతోషం అవుతుంటుంది. ఆ జలం కింద పడుకుంటా బాధపడుతుంటుంది. ఆ ధ్వని విని మనం సంతోషపడతాం. కన్నీటిని సిరా చేస్తే కలం ఒత్తి కవిత రాస్తే. కన్నీటిని సిరా చేస్తే బాధపడేవాడిని చూసి కన్నీటిని సిరా చేస్తే కలం ఒత్తి కవిత రాస్తే మహాప్రస్థానానికి మార్గదర్శనం ఉంటుంది. ఆ కవిత మహాప్రస్థానానికి దర్శనం ఉంటుంది. శ్రీ మహాప్రస్థాన కుశలవాసుడు కదా, ఆ ప్రస్థానానికి మార్గదర్శనం ఉంటుంది. బీవీఆర్ న్యూస్ యాజమాన్యానికి ఆ అధినేత వెంకట్ గారికి ఈ దీపావళి పర్వదిన శుభాకాంక్షలు. 2025 సంవత్సరానికి ఈ సంవత్సరం లోపల ప్రపంచం లోపల చాలా దేశాలలో వెలుగు ఇచ్చేటువంటి పండుగలు జరుపుకుంటున్నారు. ఓకే, ఈ పండుగలకు పర్వదిన సందర్భంగా వారు మా ఇంటికి వచ్చి నన్ను నా కవితలు చదివించడానికి వచ్చినందుకు నేను చాలా గర్వపడుతున్నా, సంతోషపడుతున్నా. నాకు చూసిన కొన్ని కవితలు మాత్రమే నేను చదివినాను టైం సరిపోవడానికి. కాబట్టి వారికి మీ అందరికి కూడా మరొకసారి దీపావళి శుభాకాంక్షలు. రైట్ సార్ వచ్చేసి పల్లేరు వీరస్వామి గారు, డాక్టర్ పల్లేరు వీరస్వామి గారు. సో ఇప్పటిదాకా కవిత్వాలు మీరు విన్నారు కదా. సో దీపావళి పండుగ పర్వదినాన సార్ కవిత్వాలు మీరు విని ఆనందించాలని చెప్పేసి నేనైతే అనుకుంటా ఉన్నాను. అభ్యుదయ రచయితల సంఘానికి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులైన స్థాయిలో వీరు కొనసాగుతూ ఉన్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బీవీఆర్ టీవీ న్యూస్. థ్యాంక్ యూ.